ఈ విషయం మీ అన్నకి చెప్పమాక, వాడు పెళ్ళానికి చెప్పేస్తాడు. అమ్మాయికి పెళ్లి త్వరగా చేసేస్తే ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేద్దామని చూస్తున్నా. ఏం చేయను, ఏది కుదుర్చావట్లా. నీ మొగుడు అలా ఉంటే పిల్లని అడగడానికి ఎవరొస్తారే? అన్ని సక్కంగా ఇచ్చే అమ్మాయిలకే మంచి సంబంధం దొరకట్లా. ఏంటి అక్కడ నిలబడ్డావ్? ఊరికే ఎప్పుడు ఏదో ఆడిపోసుకోకమా, నాకు అన్నీ తెలుసు. అన్నా తీసించావా? ఇదిగో అమ్మా, ఊరికనే ఉండలేవా? ఎప్పుడు ఏదోటి కొనుక్కుతూనే ఉంటావు. ఏమన్నారా? అతనే కావాలని పారిపోయి పెళ్లి చేసుకున్న ఇన్నేళ్లలో మొత్తం పనిచేసిన రోజులు లెక్కేసుకుంటే ఏడాది పాటైనా వెళ్ళాడా? దుబాయ్కి వెళ్ళొచ్చిన 3 నెలలు కలిపేగా చెప్తున్నావు. ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను, ట్రైనింగ్ కి పిలుస్తామన్నారు. ఏం నువ్వు వాళ్ళతో చేరి మీ నాన్న ఎగతాలు చేస్తున్నావు? అమ్మా, మా అమ్మమ్మేగా. అవ్వాలేదు గివ్వాలేదు. వాళ్ళ దగ్గర మీ నాన్న గురించి నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. సరే సరే, మీ ఆయన్ని ఏమనలే. డాక్టర్ అమ్మా, నేను ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను. దానికి మీరు స్పాన్సర్షిప్ ఇస్తే హాస్పిటల్ పేరు బ్యానర్ లో పెద్దగా వేయిస్తాను. కరుపా, ఇదంతా వద్దయ్యా. నువ్వు నేను స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ మాత్రం చేయలేనా చెప్పు? చాలా థ్యాంక్స్ జయంతి. సరే వస్తాను. కరుపా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నీకెందుకు క్రికెట్ అంటే ఇంత పిచ్చి? నాకు పిచ్చి, అదే రీజన్, ఇంకే రీజన్ లేదు. వస్తా జయంతి. పిల్లని చూసి వెళ్ళారుగా, పిల్లాడి గురించి యశోద కనుక్కోమని కనుక్కున్నావా? కనుక్కునాలే. ఆ కుర్రోడు నాకు నచ్చలా. అంటే నువ్వేం కనుక్కోలేదు. నీకెలా తెలుసు? తెలుసుకోనుంటే నీకు ఖచ్చితంగా నచ్చేవాడు. అతను మనోడే నానా, నీకెలా నచ్చకుండా ఉంటాడు? ఏంటి మనోళ్లేనా? నువ్వనుకునే మనోడు కాదు, మాకు మనోడు. క్రికెట్ బాగా ఆడతాడు. అంత బాగా ఆడతాడా? నీకన్నా బాగా ఆడతాడు. శేషన్న కన్నా బాగా ఆడేవాడు అక్కడే ఉన్నాడు. అయితే వాడేనా మనోడు? నీకు నచ్చితే వాడిని నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర మాట్లాడితే మాత్రం చీరేస్తాను. నేను విరాట్ కోహ్లీ గురించి చెప్పాను. ఏమైంది? జరుగున్నా నాకెందుకో రేపు మనం మ్యాచ్ ఆడేటప్పుడు ఆ అన్న ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనిపిస్తుంది. చేస్తే చేసుకొని మనం గొడవ చేయలేమనుకుంటున్నావా? అది కాదురా నా భయం. ఒకవేళ మీ మామగారికి తెలిస్తే దుర్గతో నీ పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మా మామగారు పని పాట వదిలేసి గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తారా? చాలే పోరా, ఊరికే భయపడుతున్నావు. ఇలా చూడబాయ్, మా వియ్యంకుడు పెద్ద పెయింటరు. ఆయనే మెచ్చుకునేలా పెయింట్ చేయాలి, అర్థమైందా? సరే అమ్మా, మంచిగానే చేద్దాం. అమ్మా, ఇంటికి పెయింట్ వేయిస్తున్నానని తనకు చెప్పలేదు. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తను ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పకు. సర్లేరా, ఎన్నిసార్లు చెప్తావు? పెయింట్ వేయడంలో సర్ప్రైజ్ ఏంట్రా మామా? అది కాదురా, తనకి నచ్చిన రంగు. పెళ్ళయ్యాక తను వచ్చేది ఈ ఇంటికేగా. క్రికెట్ కంటే నీకు ప్రేమ గొప్పదైపోయింది కదరా. రే అభి ఎక్కడికి వెళ్ళాడ్రా? నానా రా, మనోడొచ్చాడు. మనోడా? ఏం నానా? రారా. నువ్వు వెళ్ళి నా సంచి తీసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. సరే. టీమ్ లో అందరూ వచ్చేసారు, ఆ పిల్లాడే ఇంకా రాలేదు. అరే, మన హీరో భయపడి ఉంటాడేమో. ఆ కుర్రాడు తప్పకుండా వస్తాడు, నాకు బాగా తెలుసు. నువ్వు ముందు బండి తీసుకురా. అన్నా
నేను తర్వాత ఫోన్ చేయను. తర్వాత అంటే ఎన్నింటికో చెప్పు. నేను చేస్తాను. హలో అభి, ఏమైంది? ఎవరే? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చారే. ఓ ఏం బాబు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఆ, అది కాదండి, ఇక్కడ పనుండి వచ్చాను. మా అమ్మ దుర్గ జాతకం అడిగి తీసుకురమ్మన్నారు. ఆ, అదే. కూర్చో బాబు. ఏ మంచినీళ్ళు ఇవ్వవే. జాతకం అయ్యా నువ్వేంటయ్యా అమ్మాయిల లోపల నుంచునో ఎల్లు అబ్బాయిని పలకరించవచ్చుగా. పిల్లోడు చూడడానికి బాగున్నాడు కదా. ஏன் வாழ்க்கை இப்படி ஆகும்னு நான் நினைச்சு கூட பார்க்கல. எல்லாமே ரொம்ப நல்லா இருந்துச்சு. ஒரு நல்ல கணவர். ఇదిగో బాబు. సరే అండి, నేను వెళ్ళొస్తాను. టీ. ఆ, లేదు పర్లేదు, మళ్ళీ వచ్చినప్పుడు. ఏయ్, నువ్వు మా బావింటికి ఎందుకు వచ్చావురా? అది నేను అడగాలి. మా మామగారింట్లో నీకేం పని? నా పెళ్ళయ్యాక నువ్వు ఈ వీధిలోకే రాకూడదు. నానా తను ఎలా ఉన్నాడు? ఏంటి మాట్లాడవు? నేను అడుగుతుంటే నువ్వు మాట్లాడవేంటి? ఆ? ఏమ్మా, ఆ రోజు అతను నాకన్నా బాగా ఆడతాడన్నావుగా. ఆ? అదే అతను నాకన్నా బాగా ఆడతాడని చెప్పావుగా. అతనే చెప్పాడా? అతను ఎందుకు చెప్తాడు? నేనే అతనికి చెప్పాను. అతను ఊళ్ళో అందరికీ అదే చెప్తున్నాడు. అదే అడుగుతున్నా, ఏం చెప్పాడు? నాకన్నా తను బాగా ఆడతానని చెప్పాడా, లేక నాకు ఆటే రాదని చెప్పాడా? ఆ రోజు నువ్వేమన్నావు? బాగా ఆడతాడని కాదు, నాకన్నా బాగా ఆడతాడని చెప్పావు. అంటే అతనే చెప్పుంటాడు. నిజంగా ఆ రోజు అతనంతా బాగా ఆడతాడా అని అడిగావుగా, అందుకే నీకన్నా బాగా ఆడతాడని ఊరికే సరదాగా అన్నాను. ఇదిగో శుక్రవారం ఆ పిల్లోడి తల్లిదండ్రుల్ని రమ్మందాం అనుకుంటున్నా. ఆ రోజన్నా ఇంట్లో ఉండు. ఎవరు ఇప్పుడు వచ్చి వెళ్ళాడే ఆ పిల్లాడి గురించా? బావా, ఆ మాట ఎత్తకు. నువ్వు ఊరుకో బావా, ఇది అమ్మాయి జీవితం. ఏయ్, ముందు బండి తీరా. వెళ్ళు. అందరూ ఎదురు చూస్తున్న పోటీలు కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులందరికీ నా ఆహ్వానం. క్రికెట్ పోటీలు చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ దయచేసి గ్రౌండ్ బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడెందుకు ఆపావు? నువ్వు వెళ్ళి ఆడు బావా, నేను బయలుదేరతాను. నీకేదైనా పనుందా? ఇక్కడ ఏ పని లేదు, ఇంకేం పని ఉంటుంది? ఇప్పటికే మనసు సరిగ్గా లేదు. నా బుర్ర తినకు. సంగతేంటో చెప్పు. నాకెందుకు చెప్పలేదు? నీ పిల్లని వాడికి ఇచ్చేస్తానని, వాడి మీద చేయాలా వేయమంటావని. నేనేమనుకుంటున్నావని. అది వదిలేసి మనసు గినసు సరిగా లేదు అది ఇది అంటున్నా బావా. బావా బావా, ఇన్నేళ్లుగా నాతో తిరిగి ఇదేనా అర్థం చేసుకుంది? అవసరం లేదురా, పోరా. ఎవరైనా నాకు అనవసరం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాట వేస్తాను. ఇది నా కంట్రోల్లో ఉంటుంది. రైట్. ఏ పాట గుర్తుందిగా? రే ఏంట్రా మీ మామగారింటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చదువులో ఉన్నావు? ఏమైంది? ఆ? అదిగో వచ్చేసాడుగా. ఇక ఈ రోజు మన పాట వింటాడా పెద్ద ఆయన? రాని రాని, ఈ రోజు వాళ్ళకుంది. ఎలా వస్తున్నాడు చూసావా? రేయ్, నోరు మూసుకోరా కొంచెం. ఎందుకు? వాళ్ళ ఊరు అమ్మాయినే కదా నువ్వు చేసుకునేది, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని కాదు కదా. ఈ రోజు గొడవ జరగాల్సిందే, జరుగుతుంది కూడా. ఎంతో పాటు ఒక మందు తాగేవాడు వస్తాడు కదా, వాడెక్కడా? అబే, టాస్ గెలిచాం, బ్యాటింగ్ దిగాలి. పాట వేయమని చెప్పాను, నువ్వు వెళ్ళి దుమ్ము లేపిరా. రే నాని, చెప్పు మావా. మనం ఈ మ్యాచ్ ఆడి ఇంటికి వెళ్ళేదాకా నేను నవరంధ్రాలు మూసుకోరా. మ్యాచ్ అయ్యేదాకా ఏది మాట్లాడలే గానీ నువ్వు పోయాడ్రా. వచ్చింది గొడవ కోసం అయితే. కొంతమంది తినే కూడు కూడా చప్పగా ఉంటుందనుకుంటాను, సిగ్గులేనోళ్ళు. ఇంకొద్దిసేపట్లో అభిందాల బ్యాటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చూసుకుంటాను మావా, నువ్వు వెళ్ళు. నేను మాట్లాడు మావా, నువ్వు వెళ్ళు మావా. చెప్పలు కూడా ఎంకరేజ్ చేయండి రా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. అభి, నువ్వు స్ట్రైక్ ఆడు, నేను ఇటువైపు ఉంటాను. అంపైర్, ఆయన ఇక్కడేం చేస్తున్నారు? ఆయన ఓడిపోయారు కదా.
ప్రకాష్ గెలిచిన టీం నుంచి ఎవరు ఆడకూడదు. ఓడిన టీం వాళ్ళు వేరే టీంలో ఆడచ్చు. అలాగని మా చేతిలో ఓడిపోయి మాతోనే ఆడతారా? కమిటీయే మాది. నువ్వు వెన్నెలుగా ఆడుతున్నా ఆ రోజే లేవు ప్రకాష్. రే ప్రకాష్ వదిలేరా, ఆయన ఆడనిద్దాం. అదెలా కుదురుతుంది? మన చేతిలో ఓడిపోయి మళ్ళీ మనతోనే ఆడతారా? ఏయ్ ఏమన్నావు? తప్పుగా ఏమన్నాను? ఆడనిద్దాం అనేగా అన్నాను. ఆడనిద్దాం అంటున్నావు, మాకు ముష్టేస్తున్నావా? నేను నిన్ను అడిగానా? రేయ్ నువ్వు కాసేపు ఊరుకోరా. ఆ రోజు వికెట్ తీసి ఎగతాళి చేశాడు, ఈ రోజు ఆడనిద్దాం అంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, గొప్ప ప్లేయర్ అని పొగరు చూపిస్తున్నాడు. హలో, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. మీరే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. హలో ఏంటి? అలాంటివి ఇక్కడ చెల్లవు, మీ ఊర్లో చెల్తాయి. ఇక్కడ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. ఆడనిద్దామని చెప్తావా? రే ఎంపైర్ గా నువ్వు చెప్పరా, ఆడాలా వద్దా నేనని. ఇక్కడ ఎవడెవడో మాట్లాడతాడు. ఎవడో అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడకండి. నేను మర్యాద కనుక మాట్లాడుతున్నా. ఇంకోసారి హలో అన్నావు అనుకో, నేనేం చేస్తాను? ఒక నిమిషం. ఏయ్ అన్న ఆడతారు, మీకు ఇష్టం ఉంటే ఆడండి, లేకపోతే వాక్ ఓవర్ ఇచ్చి వెళ్ళిపోండి. వెళ్ళండి, లెగ్ ఎంపైర్ నీ ప్లేస్కి వెళ్ళు, మీరు ఫీల్డింగ్ వెళ్ళండి. ప్లేయర్లందరూ ఒకటి గమనించాలి. రబ్బర్ బంతి క్రికెట్ ఆరంభించిన నాటి నుంచి ఓడిన టీం నుంచి ఒకరు ఇంకొక టీంలో ఆడవచ్చన్నది రాయబడిన నిబంధన.